వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. దోస్తులు, ఈ రోజు మార్నింగ్ వీడియో రానందుకు మన సబ్స్క్రైబర్లు చాలా మంది డిసప్పాయింట్ అయ్యి కొంతమంది కామెంట్ చేశారు. సారీ దోస్తులు, మా చిన్న పాపకు హెల్త్ బాగాలేక ఇంకా వీడియోస్ అనేది చేయలేకపోతున్నాము. ఇంకా చాలా మైండ్ అనేది అబ్సెంట్ గా ఉంది. నిజంగా దోస్తులు, మనం ఎంత సుఖంగా ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మన పిల్లలకు హెల్త్ బాగాలేకుంటే మన పానం అంతా గాల మీదనే గుంచుతుంటది. ఇక గప్పుడు తెలుస్తుంటది మన అమ్మ నాన్నల ప్రేమ ఎట్టేటుండేది, వాళ్ళ విలువ అనేది అప్పుడు తెలుస్తుంది దోస్తులు. సరే సరే గానీ నిన్న వీడియోస్ పెట్టినందుకు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారనుకుంటా. చాలా మంది కామెంట్లు చేశారు దోస్తులు. చాలా బాధ అనిపించింది. సారీ సారీ ఉల్లా, ఇప్పటి నుంచి అలాంటివి రాకుండా చూసుకుంటాము. ఏం చేస్తాం దోస్తులు, అనుకోని పరిస్థితుల వల్ల అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. అందుకే మేము వీడియోస్ పెట్టడం డిలే చేస్తున్నాము. ఇక ఇప్పటి నుంచి అలా కాకుండా ఉండేటట్టు చూసుకుంటాము. ఇక మీరు కనుక సపోర్ట్ చేసడం అస్సలు మారకుర్రి. ఎట్లా అంటే ప్రతి వీడియో కూడా చిన్న లైక్ చేసి ఐపాన్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చినాము. చాలా మంది ఏమంటారు అంటే అదే సిరీస్ కంటిన్యూ చేయని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో వేరే సిరీస్ చేయొచ్చు కదా పెంటక్క, ఇది బోర్ వస్తుంది, ఇంట్రెస్టింగ్ గా లేదు అని కొంతమంది అంటారు. ఇక ఈ కషాయత్త అనే సిరీస్ ని తీసుకొచ్చినాము. ఇంకా నచ్చితే కనుక ఏ సిరీస్ కంటిన్యూ చేస్తాము, లేకుంటే మళ్ళీ ఎప్పటివరకు వేరేది మారుస్తాము. ప్లీజ్ దోస్తులు, మా కష్టాన్ని ఫలితము మీరు చూపించచ్చు కదా. ఈ రోజు మన వీడియో ఏంటంటే కషాయత్త పార్ట్ 1 అన్నమాట. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎట్లుందో కింద కామెంట్ బాక్స్ తెలియజేయరు దోస్తులు. గట్లనే కొత్త మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా కంట సింబల్ వస్తుంది. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, రాత్రి వందామంటే దబ్బున నిద్ర వచ్చి పాడైతలేదు, పొద్దుగల లేదామంటే దబ్బున మేలుకొచ్చి పాడైతలేదు. ఏం చేయాలి? సొంపుగా నిద్ర పడుతుంది, తెల్లారగట్ల ఇంకా జోరుగా నిద్ర పడుతుంది. ఏం చేయాలి? అమ్మ పండుకుందామంటే ఏడు పనాన్ని పెట్టినట్టు బద్మాష్ దాని. ఆగో లేచి బయటకు వచ్చేసరికి ఏడు పనాన్ని ఉన్నట్టుంది. ఆగో ఇంటి పక్క పొల చూడు, ఇక ఆకిలోకి సాంపుదల్లి ముగ్గు పెట్టుకుంటా కూర్చుంది. ఇక నా కోడలకైతే ఇంత సిగ్గు లేదు, శరం లేదు, ఏమైనా బర్రె లేకపోతే కిందాక వంటది. నీ అవ్వ ఏమనాలి, ఏమనేటట్టు లేదు కదా దీన్ని. ఓ పొల్ల కవిత, మబ్బులా ఎన్ని గంటలు వేసినా డబ్బున్నే పని తీరినట్టుంది. అమ్మది దేవుడా, పనంతా తీరినాక లేచింది, శంకింది. ఆగో కవిత దగ్గరకు పోయింది. ఏమేమి గెలిపించుకుంటుందో, ఏమేమి ఎక్కిచ్చి షాడీలు చెప్తుందో నా మీద. నీ అవ్వ నా కోడలు ఇట్లా అట్లమ్మా, నువ్వు అంత పని తీరుకుంటావు, నీ లెక్క పని రాదు పాట రాదని ఇక నా ఉసురు ఎంత పోసుకుంటుందో. ఆగో దాని దగ్గరకు అయిపోతుంది. ఏమిచ్చుకో పని పాట తప్పింది, మూసుకొని ఇంటుండకనంట లేని పోనోళ్ళ దగ్గర పోయి గెలిపించుకుంటది. చెప్పవ్వా, ఏమంటున్నావు? చక్కగా వినిపించలేదు. ఏం లేదే కవి, పని మీద బాగా చింటున్నట్టుంది. చిన్నప్పటి సంది నీ అమ్మని అయ్యా బాగా పని నేర్పినట్టు పని మీద ఒక బాగానే పెట్టినవు. అదే నా కోడలు చూడుకో, ఇంకా పండుకొనే ఉన్నది, ఇంకా లేవ్వలేదు అమ్మగారు. ఇక గురుకలు కొట్టుకున్నవన్నీ అంటే పొద్దు కింద ఆకలి ఇవ్వదమ్మా. ఆగో ఇంటి కోడలు అన్నప్పుడు మంచి నీళ్ళక పని చేసుకుంటే ఇంటి ముందర చూడు ఎంత ఆకలి కలకల్లాడుతుంటది. ఆగో రోజుకు నీళ్ళు చల్లి ముగ్గు పెడితే ఎంత ముద్దుగున్న చూడు. అదే నా ఇల్లు నా కొంప చూడు, ఎప్పుడు పడబడ్డటే తరగబట్టది. ఇంట్లో ఒక ఆడిది ఉన్నది, ఒక కోడలదై ఉన్నది అని ఇంత గుర్తింపులేదు తల్లి నా ఇల్లు పాడుగాను. ఓ అమ్ము, ఎట్లా ఎక్కిచ్చి అబద్ధాల మాటలు చెప్తుంది చూడు. ఈ అవ్వ అదే పంది లెక్క పస గురుకలు కొట్టుకుంటే ఇప్పటిదాకా వన్నది. నేను ఎప్పుడో మబ్బులు 5 గంటలు లేచి పని అంతా తీరుకొని నిమ్మలంగా ఉంటే ఇది చూసినవా నా కోడలు ఇంకా లేవలేదు, ఏడు పనాన్ని ఉందని. ఓయమ్మో పుట్టించి చెప్తుంది. ఓడి దేవుడు, అత్తలను మంచిగా చూసుకోవాలమ్మా, మనం మంచిగా చూసుకుంటేనే కోడళ్ళని అన్నట్టు బిడ్డలు తీరు చూసుకుంటారా అని మందందరు అనేది. అవ్వ పచ్చి అబద్ధాలు. అవ్వ అత్తనే తల్లి, ఈ ఒక్కరి మీదకి ఒకరు రాదు తల్లి. ఓ పెంటవ్వా, నీ కోడలు నాకంటే మొదలు లేచి పని అంతా తీర్చుకుంటదవ్వా. ఇక రోజు నేనే పరిశానై అడుగుతా ఉంటా, ఏంటి సరిత నీ ఇంట్లోకేని బయటికి వెళ్ళేటోళ్ళే లేరు, టిఫిన్ బాక్సులు కట్టుకొని పనికి పోయేటోళ్ళే లేరు, నాకంటే మొదలు లేచి పని అంతా తీర్చుకుంటావేందమ్మా అంటే నాకు చేయిన్ పట్టదమ్మా అని అంటది. మరి గదేంది పెంటవ్వా, నువ్వు ఇట్లా చెప్తున్నావు? ఇక నీకంటే మొదలే పని అంతా తీసుకొని మళ్ళీ వండుకున్నట్టుంది. నువ్వేంది గట్లా అబద్ధాలు చెప్తున్నావు నీ కోడల మీద? తప్పు గట్లా చెప్పకు తల్లి. అదేంది ఈ పొల్ల అన్నమాట నిజాలైనా, లేకుంటే నా కోడలు ఇట్లా బయటకు వచ్చిందా? దాన్ని చూసి పొల్ల ఇట్లా మాట మార్చి మాట్లాడుతుంది. ఇది అమ్మో, ఇది బయటికి వచ్చిందా? అందుకే ఇది సుఖమైన సొయ్యి కూర లెక్క మాట్లాడుతుంది. అవును కవిత, నా కోడలు అందరికంటే చాలా నయమమ్మా. మబ్బులో ఎప్పుడు లేస్తుందో తల్లి, దానికి నిద్ర పట్టనట్టుంది. పని అని పని ఇంకనే పడుతుంటది. అవ్వ వద్దు కాదు సరిత, చెయ్యకు పని చేసి బొక్కోలు అవుతున్నవే, బక్కగా అవుతున్నావు, సరిగ్గా తిని టైంకి వండుకో, మెల్లగా చేసుకుంటుంది. మా ఇంట్లోకి ఎవరైనా బయటకు పోయేటోళ్ళు ఉన్నారా అని అంటే నా మాట నదిరా, ఓ పని అని చేత చేసుకుంటూనే ఉంటది. అబ్బా ఏం మాట్లాడుతున్నవే, దానికంటే మించిన దాన్ని నువ్వు పెద్ద ఆస్కారా వడియాలే పో నీకు. జరుండు గిట్లున్న దాని సంగతి.
ముందాలొక తీరు వెనకాలొక తీరు. గీసొంటి మాటలు నా దగ్గర నడవయమ్మా. రెండు మూతుల పాము లెక్క బాగా ఆడుతున్నావు. నేను ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట. జరుండు లోపలికైతే రాని పని ఎట్లా చేయాలో అట్లా చేస్తా. ఎవడి అది ముసలోడు మురిగినట్టు అని దగ్గుకుంటొస్తుండు. ఏమైందిరా ముసలోడా, నీ కొడుకు కోడలు పుణ్యానా ఇవాళ పూల పండ్లకు ఇక సీట్ డబల్ బాక్సుల మీద బాక్సులు వేసినట్టు కడుపులా అయ్యావా. మనసు చూస్తే గిట్ట కడుపు చూస్తే ఇంత పెద్దగా స్వీట్లు తిని తిని దగ్గొస్తున్నారయ్యా. ఏ ఏడనే పిల్ల, నువ్వు నీ కళ్ళతో చూసినట్టే మాట్లాడుతున్నావు. పూల పండ్లకు రావే పొల్లా అని అంటే మచ్చం రాలేదు. ఇక అయినా మా సొంటుల దావత్లకు నువ్వు వేడొస్తట్టు నువ్వు తియ్యి. ఇక బాగా బలిసిన వాళ్ళ దాంట్లకు నీకు వాళ్ళకు ఈడు జోడు సెట్ అయిన వాళ్ళ దాంట్లకు పోతావు. మా సొంటి పేదోళ్ళ ఇంట్లోకి ఎందుకు వస్తావే? ఆగో ఆశీ తోషి అని మాట్లాడుతున్నావు ముసలోడా. నోరు మూసుకో. ఎంత ఉండాలో గంటనే ఉండు. ఏదో మజాక్ మజాక్ లో మాట్లాడితే రజాక్ చేస్తావేంది. అయినా మీరు పేదోళ్ళు ఎట్లయ్యా మంచిగా ఉన్న కోడల్ని తెచ్చుకుంటున్నావు. అన్నిండాలా పెట్టించుకుంటామంట. ఇక పాపం పేదోడు పేదోడు రాములయ్య అని అందరు అనుకుంటుంటే ఇక పేదోళ్ళ కంటే బలిసినవి నువ్వే అయినోపా. ఇక రేపటి సందికి బాణీళ్ళు ఇంకా సొక్కాలు అవన్నీ వేసుకోకు. మంచి మంచి తెల్ల తెల్ల అంగీలు ఖద్దరు పాయింట్లు వేసుకొని తిరుగు. ఇంకప్పుడు నీకు వెలుగు ఉంటది పటు. అదేందే, ఏ మొగబాడుకావు చూడు, ఏ ఆడిది చూడు నన్నే అంటున్నారు, నా ఉసురే పోసుకుంటున్నారు. కాదు, నీకేం తక్కువనే, నువ్వు కూడా మంచి కోడల్ని తెచ్చుకున్నావు కదా, అన్ని ఇందాల పెట్టించుకునే కదా తెచ్చుకున్నావు. మరి ఎందుకే మా ఉసురు పోసుకుంటున్నావు? ఇది నా కోడలున్నదా? ఆగో లోపలికి పోయినట్టుంది. ఏడ ముసలాయన నిందల పెట్టుకొని వచ్చిన అదది. దానికంత సినిమా లేదు. చూస్తానికే బిల్డా పంచి లెక్క కనిపిస్తుంది. అన్నిందాల ఉన్నదాని లెక్క కనిపిస్తుంది కానీ తిప్పు కొడితే ఒక గ్రామ్ బంగారం గిట్ల తేలేదయ్యా. ఇక చెప్పుకుంటే నా సిగ్గుపోతుంది. ఏ ఊకో పెంటవ్వా, ఎందుకట్లా? అయినా పెట్టకుంటే ఊకునే ఆడిదానివే నాని నువ్వు. ఆ మంచితోనే 10 మాటలు పంచాయత్ చేస్తావు. అదే నీ కొడుకు ప్లేస్ లా ఇక కట్నం ఇవ్వకుంటే వేసుకున్నావంటే నేను నమ్మను తల్లి. అమ్మో, నువ్వు అయినా ఊకునే ఆడిదానివి అస్సలు కావు. ఏం చేయాలి గడ్డ పైన అన్ని రోజులు మనవి కావు కదా. ఇక ఏం చేస్తాము, ఎప్పుడు మన తలరాత ఒక తీరు ఉండదు కదా, మారుతూనే ఉంటది. ఎప్పుడు మనదే నడవాలంటే కథ కాని పని, కథ కుదిరని పని. మరి ఒక గ్రామ్ బంగారం పెట్టలేదు, దాని ముఖానికి అన్ని కోడలి నువ్వే తిట్టుకుంటావు. కాది పొల్లా, నీ పెద్ద కోడలికేమో అన్నిందాల పెట్టిర్రు, 5-6 తులాల బంగారం పెట్టిర్రు కదా అప్పట్లోనే. మరి నీ చిన్న కోడలికేందే 1 గ్రామ్ ఇట్లా తెచ్చుకోలేదంటున్నావు? అయినాక పుల్లా మెడ మీద మొత్తం బంగారమే కనిపిస్తుంది, చేతిలో 2 ఉంగరాలు కనిపిస్తుంటాయి. ఆ గవన్నీ బంగారం కాదానే? ఏ కావు కావు, అమ్మో దాని ముఖానికి అంత సీన్ ఉన్నాయి. ఈ అవ్వ ఏం గతి లేని అత్తగారింటికి వచ్చి మస్తు రుబాబు చూపిస్తే అంటారు చూడు. ఆ గంట నా కోడలు నెంబర్ 1 ఉంటది. దాని పేరు మీద ఉన్నాయి అన్ని ఉత్తయే. ఇక నా కొడుకు లగ్గానికి ముందు 10,000 వేస్తే రోడ్డు పోలి సామాన్ అంతా కొనుక్కొని వచ్చిందంట బద్మాషిది. అదే 10,000 పెట్టి 1 గ్రామ్ అని వస్తుంది కదా, నే పెళ్ళైన కొత్తనా అంటే అయ్యో ఎందుకత్తమ్మా నా ఇష్టం తీరు కొనుక్కున్నా, బాగా ఇప్పించిన దానికి నువ్వెందుకత్తమ్మా మాట్లాడుతున్నావు అని అన్నది. ఇక నోరు మూసుకొని అవ్వ పని పాట తప్పిందా, నీకు బంగారం విలువేందో తెలియదు, ఉత్తరాన్ని విలువేందో తెలియదు. ఇక నేను చెప్పి దండగానే అని మూసుకొని ఉండనే. ఇక నా కోడల గురించి చెప్పుకుంటే శాతభారతం చాలా ఉంటది. ఇక నా పేద కోడలు లెక్క కాదయ్యా చిన్నది. గట్లనా? అయినా ఒక ఇంట్లకు ఒక తీరు కోడళ్ళు రారు కదనే. ఇక ఏం చేస్తాం, తప్పుతా అది. అబ్బబ్బబ్బా పెంటవ్వా మజాకా అవ్వ. కోడలున్నప్పుడు ఒక తీరు మాట్లాడుతుంది, కోడలు పోగానే ఇంకో తీరు మాట్లాడుతుంది. పాపం పాపం గా పొల్ల పేదింటి పొల్ల అయినా ఇట్లా నీ అవ్వ అత్తయితే సర్వ బాధలు పెడుతుందా నాయన. కాదు, కొడుకు ఇష్టం తీరుగానే చేసుకుంటూ పెళ్ళాని, మరి దీనికి ఏం నొప్పో, ఏమైనా బంగారం తేలేదు అద్దెలేదని కోరిని ఒడుస్తా ఉంటది. ఆగో చూడు, ఇప్పటిదాకా కోడలు ఉన్నప్పుడు నా కోడలు మంచిదమ్మా మొదలు పని తీర్చుకుంటది అని గొప్పగా మాట్లాడిందా. ఇక కోడలు పోగానే దాని వెనకాల చూడు ఎన్ని మాటలు మాట్లాడుతుంది. తూ 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 గీసొంటి అత్తలు ఎవరికి ఉండదు తల్లి. కాదు పెంటవ్వ, వాళ్ళది 1 రూపాయి చెందలేదు, నేను 1 రూపాయి కట్నం తీసుకోలేదు అంటున్నావు. మరి నీ కొడుకు తిరిగే బండి వాళ్ళ అత్తగారే పెట్టిరంట కదా. అయ్యో అత్తగారు పాడుగాను 1 రూపాయి ఇయ్యలేదురా ముసలాయన, అది నీకు చెప్తుంటే అర్థమైతే లేదు. అయ్యావా మంది మాటలు పట్టుకుంటే ఆగమైతావు కానీ నేను చెప్తా జరుండు. ఇక 80,000 పెట్టి బండి ఇప్పిస్తాం నాయన అని అల్లుని కాలేలు మొక్కి ఒప్పుకున్నారు. నా కొడుకేమో 1,20,000 బండి కావాలి మామయ్య అత్తమ్మ అని వాళ్ళ అత్తగారితో ఒప్పుకుంటే వద్దు వద్దు నాయన అని బట్లాడి బట్లాడి 80,000 చేతిలో పెట్టిర్రు. ఇక మళ్ళీ ఏం అక్కడికి వచ్చినాయో తీరా చూస్తే లగ్గాలకు పైసలు లేవంట. అవ్వ ఎవరినో అప్పెందుకు అడిగేది, ఎవరి ముందు ఇజ్జత్ ఎందుకు తీసుకునేది. ఇక నాకు కాబోయే అల్లుడే కదా, అల్లుడి దగ్గరకు పోయి కాలేలు మొక్క అమాయకుడే కదా అని నా కొడుకు దగ్గరకు వచ్చి ఇక అదో ఇదో మాటలు చెప్పిర్రు, బొంకిర్రు. ఇక నా కొడుకుని మార్చిర్రు. ఆ 80,000 తీసుకొని మా తోక వీకిర్రు. ఇక ఏమైంది,
మామయ్య బండి ఇప్పలేదనంటే ఇక తెచ్చుకో నాయన, మా దగ్గర పైసలు లేవు, ఇవే ఉన్నాయి, రేపు మాపో ఇస్తాం తీ నాయన, బంగారం పెట్టేలోపు అవి ఇట్లా ఇచ్చేస్తాం తీ, అన్ని ఇచ్చేస్తాం నాయన, సమాప్తం చేస్తాము అని అన్నారు. ఈ అవి లేవు ఇవి లేవు, ఇక మా వీకిరంటే మళ్ళా కంటికి కనిపిస్తే అంతొట్టు. ఏం చేస్తాము, ఆ పేరింటి దాన్ని నా ఇంటికి కట్టిర్రు, ఇక దాన్ని ఇక పెంచాలి పోషించాలి ఇక తప్పుతాది. అమ్మో, ఈ ముసల్దాని మాటలు ఇస్తుంటే నా ఫీజులు ఎగిరిపోతచ్చేవునే. అవ్వ అవును, నేను మర్చిపోతి, పనికి దెబ్బ దెబ్బ పోదాము, ఇలా జల్ది పోదాము, డబ్బును వద్దాము అని అనుకుంటే ఈ ముసల్దాని మాటలు పట్టుకుని గీటనే ఉండుడైతుంది. అవ్వ గంటలు గంటలు సోది పెడుతుంది, ఆడొక పని బాట తప్పినోడు ఇదొక పని బాట తప్పింది. ఆగో, ఇంకా బయట నేను నిలబడ్డదా, ఇంతసేపు దాంతో సోది పెట్టింది, ఇప్పుడు ఈ ముసలోడు ఎదురైందా. అవ్వ అన్నం తినదా, నాకు పని ఉంది, ఇక టైంకి పండుకుందామనేసరికి వచ్చి లేపుతా ఉంటది, అన్నం పెట్టని. ఈ అవ్వ దానికి ఇష్టం ఉన్నప్పుడు నేను ఎందుకు పెడతా. అత్తమ్మా తినవా, లోపలికి రావా, దా అన్నం తిందిరా, మళ్ళా లేచి పెట్టాలంటే నా నుంచి కాదు, నాకు శాతం అయితే లేదు. ఆ వస్తున్నానే, గోగి పెద్ద మనిషి మాట్లాడుతుండు, చెరుండు వస్తున్నా, మీరైతే తినిపోరాదురు, నేను వచ్చి నేను వేసుకొని తింటా గాని. అబ్బో, నీ ముఖానికి నువ్వే వచ్చి వేసుకొని తినకపోయినావు, పెళ్ళై గిన్ని రోజులు అవుతుంది, ఇక రోజు చూస్తున్నా, ఎన్నడు కూడా నీ చేతితోని కుండ కాడిపోయి అన్నం వేసుకుంది లేదు, తిన్నది లేదు, ఎప్పుడు చూడు నేనే వేయాలి. నీ అవ్వ ఇంకా ముసలిగా మూడిగా లేవకుండా అయితే, చేత కాకుండా అయితే నీ ముడ్డి కానించి నేనే అడగాల్సి వస్తట్టుంది. సరే గాని అత్తమ్మ, ఏం చేస్తున్నావు, అంతగానం ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషితోని. ఏమి లేదే, పెద్ద మనిషి కొడుకు లగ్గం చేస్తుండే, ఇక కోడళ్ళంతా ఏం పెట్టకుండా తోలుతుర్రంట, ఇక ఎట్లా తోలుతావు, నా కోడలకు అన్నిందాల బంగారం పెట్టిర్రు, అన్నిందాల తెచ్చుకుంది, అట్లా ఉండాలి కానీ ఆడపిల్ల అన్నప్పుడు ఏం తెచ్చుకోకుండా ఎట్లా వస్తుంది పిల్ల, మీరు ఎట్లా చేసుకుంటారు అని చెప్తున్నానే, నీ గురించి మంచిగా చెప్తున్నా. ఓ అట్లనా, సరే సరే అత్తమ్మ, ఇంకా కొద్దిసేపు మాట్లాడిరా మరి. మంచిది నువ్వు తిని పండుకో. అదేంటి, నాకు కొంచెం తేడా గుర్తుంది, నేను ఏం బంగారం పెట్టించుకున్నా, ఏం కట్నం తీసుకొని వచ్చినా, మా అత్త ఉల్టా మాట్లాడిందా, లేకుంటే నా మంచి గురించే మాట్లాడిందా, ఎక్కడ అర్థం కాలే. ఈ అవ్వ ఏమబ్బా, నేను ఉంటొక తీరు మాట్లాడితే నేను లేకుంటే ఒకటి తీరు మాట్లాడుతుంది, ఏమవుతుంది పెద్ద నెత్తి నొప్పి. అబ్బా పెంటవ్వా, ఎవరు చూడనట్టు నీ కోడల్ని మంచిగా చూసుకుంటట్టున్నావు కదా, 10 మంది ముందు ఒక తీరు చూసుకుంటట్టున్నావు, ఎవరు లేకుంటే ఇంకో తీరు చూసుకుంటట్టున్నావు, ఇంకా అట్లా ఉండాలి బా. ఇక నా పెళ్ళం ఎట్లుంటుందో ఏం కథనో, ఉన్నోడే ఒక్కోడు, ఇక కోడలతో మంచిగా ఉంటుందో కయ్యాలు పెట్టుకుంటుందో, నీ అంత తెలివి ఉంటే ఎట్లనన్నా గెలవచ్చు, ఎట్లనన్నా బతకొచ్చు పా, కోడల మీద సంసారం చేయొచ్చు పా. ఏ అంత సీన్ లేదు, నీ పెళ్ళం పెద్ద దద్దమ్మ, నా అంత తెలివి ఉంటే చాలా బాగుపడతారు, నీ పెళ్ళంకి అంత తెలివి ఉన్నది. ఈ అవ్వ నా సొంటి దాన్ని చేసుకోకపోతుంది, మంచిగా తెలివి కల్లా పెళ్ళం వస్తుండే. అంతే అంటవా, మరి ఇప్పటికైనా ఏమైంది, ఆ బట్టనితో నిష్పెట్టి నా ఎంట రాదు, జోరుదారుగా ఎంజాయ్ చేద్దాం. అమ్మో తప్పు ఊకోనాయన, పెళ్ళైన కొత్తలా నువ్వు నా ఇంట పడితే నమ్మగడు అంటే సీరియస్ అయ్యేది. ఇవాళ ఇప్పుడు ఇట మన ఇద్దరం మాట్లాడుకునే విషయము అని తెలిసిందనుకో చూసిందనుకో మంచిగా ఉండదు నాయన, ఇక రోజంతా ఆయనతోని తిట్లు పంచాలే ఉంటాయి. ఏమొద్దు మాట్లాడిన కడుపు చాలు కానీ నీ పని మీద పో నాయన. సరే సరే, ఇక ఎట్లయితే ఏముంది కానీ, ఈ చీర నీకు మస్తు కొడుతుంది, ఇవాళ ఎందుకు అందంగా కొడుతున్నావు, ఇక రోజు గిట్లని తయారుగా రాదు, గిట్ల నుంచే పోతే నీ మొక్కలు చూసుకుంటా పోతే అదృష్టాలన్నీ ఎంత పడతాయి. అబ్బో గంతేనా, నువ్వు అనుకున్నట్టు గట్లనే చేస్తుంది. చీ ఇదేం పాడు బుద్ధి. అయ్యో ముసలికి వచ్చినాక నాకు లవ్వులు కొవ్వులు, అయ్యయ్యో ఎటెటో పోతుంది నా మనసు. ఈ ముసలోని చూసినప్పుడల్లా నా పానం అంతా జివ్వు గుంజుతుంటది. ఏం చేయాలి, ఇవన్నీ ఈ ముసలి రైతుంటే ఇట్లుంటాయా, నాకు ఎక్కడ అర్థమైతలేదు పా. అవును బావా, అడుగుదామని మర్చిపోయినా, ఈ రోజు ఏంటి ఉత్తగానే ఇంటికాడున్నావు, డ్యూటీ లేదా? ఈ రోజు ఆదివారమే పిచ్చిదానా. అయ్యో నా మతి పాడుగాను, ఈ మధ్య అస్సలు మైండ్ పని చేస్తలేదు బాబా, ఎందుకో ఏమో, ఒక పని చేద్దామని పోతే ఇంకో పని ఎదురైతుంది, ఏం చేయాలి. సరే కానీ మరి చెప్పు, మరి ఈ రోజు సండే అని తెలిసినాక కూడా చికెన్ మటన్ ఏది తీసుకురాలేదు, ఎందుకు బావా? ఏమోనే, ఇక చికెన్ తెద్దాం అనుకున్నా, నాకు కొంచెం వేడైనట్టు అనిపిస్తుంది. ఇక అటుగాక ఏ కూరనైనా నువ్వు అమ్మగా వండుతున్నావు, ఇక అవన్నిటికంటే ఏ కాయగూరలు వండినాక అమ్మగా ఉంటుంది, కడుపు నిండా తినొచ్చని ఇక నేను కూడా ఇష్టపడలేదే. ఇక నువ్వు తెమ్మంటే నీకోసం తీసుకొస్తా మరి. అవు కానీ ఇలా గోకరకాయ గుడ్ల కూర ఎంత కమ్మగా చేసినవే, అసలు ఎవరు నేర్పించిరే నీకు వంటలు? అబ్బో చాలే, ఎందుకు బావా కావాల్సుకుని గట్లా ఆట ఆడుకుంటున్నావు. మీ అమ్మ రోజుకి ఒకసారైనా కూర బాగలేదు, ఏం కూర ఇది అని అంటది. ఇక నువ్వేమో కూరలు బాగుంటే నువ్వు బాగా చేస్తావా, నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మొద్దు. ఆయన నాకు అంత పెద్ద వంటలు రావు బావా, ఏదో అత్తర చేసి పెట్టాలన్నట్టు చేసి పెడతా గానీ, ఇక నీట్గా టేస్టీగా చేయాలంటే నా నుంచి కాదు, నా వల్ల కాదు.
ఇక అయినా నాకు రావు బావా. ఏ ఊకో పిచ్చిదాని వానే ఇక మా అమ్మ అట్లనే అంటది. మా అమ్మ ఇన్ని రోజులు సంది చిన్నప్పటి నుంచి చేసి పెడుతుంది కానీ నాకు ఈ గోకరకాయ గుడ్ల కూడా ఎప్పుడూ టేస్ట్ కొట్టకపోయేది. ఈ రోజు ఏం చేసినావు రెండు మాటలు ఇంతింత పెట్టుకొని తిన్నా తెలుసా. నువ్వు ఒకసారి పెట్టినావు కదా మళ్ళీ ఇంకా రెండు మాటలు పెట్టుకొని తిన్నా, అంత టేస్ట్గా ఉంది. అవునా, మీ అమ్మ ఇంకా తినలేదు, ఎవరితోనో మాట్లాడుతుంది. మీరైతే తినుర్రి, నేను వచ్చి వేసుకొని తింటా అని అన్నది. ఇంకా అందుకే లోపలికి వచ్చిన బావా. తిన్నాక ఎట్లుందో చెప్తుంది కదా, ఇంకా అప్పుడు నమ్ముతా నువ్వు అన్నది నిజమేనా కాదా. అవునా, కాదే బాగానే వేసుకుంటా అని చెప్పింది. ఎప్పుడైనా నువ్వే వేస్తావు కదా అన్నము, ఈసారి ఆమె వేసుకుంటా అని చెప్పిందా? అవును బావా, తిందురా అత్తమ్మ, అందరం కలిసి కూర్చొని తిందామంటే మీరైతే తినుకుని నేను వేసుకొని తింటా అని అన్నది. ఇంకా అప్పుడే నేను షాక్ అయినా. పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు తెలుసా బావా, రోజు నేనే పెడతా. పానం సరి ఉన్నా సరి లేకున్నా ఎంత నిద్రలున్నా వచ్చి లేపుతుంది. ఇక పోయి పెట్టాలి తప్పని పరిస్థితి. ఇక ఎప్పుడు కూడా అర్థం చేసుకోదు. ఇవాళ ఎందుకో బావా ఏడవాన పడుతుందో నేనే వేసుకొని తింటానన్నది. మరి నిజంగా అన్నదో లేకుంటే ఇక పెద్ద మనిషి ముందు అట్లా అబద్ధాల మాటలు మాట్లాడిందో ఏమో. సరితా ఉన్నవానే, దాదా లోపలికి వచ్చిన అమ్మ కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. దావే తల్లి, ఈ అవ్వ టైంకు తిండి తిన్న రోజే లేకపోయి ఎప్పుడు ఇట్లా లేటే అవుతుంది. ఈ అవ్వ టైంకు తిండి పెట్టేటోళ్ళే గతి లేరు కదా నాకు. దేవుడా ఏం చేయాలి, కర్మ పాడుగాను. అవో చూసినవా బావా ఎట్లా మాట్లాడుతుందో, నీ చెవులారా నువ్వు విన్నావు కదా ఇప్పుడు. టైంకి తిండి పెట్టేటోళ్ళే లేరంట. ఈ అవ్వ ఎంత చేసినా చెయ్యని పేరే బావా గిట్టని చేస్తుంది. ఇంతసేపు ఏమో నేనే పెట్టుకొని తింటానన్నదా, ఇప్పుడు చూడు తీర నేను నడుములు గుంజుతున్నాయని ఇట్లా అడ్డం మురిగిందో లేదో. అగో లేవే అన్నం పెట్టుకొద్దురా అని అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు, నీ అవ్వ లేచిపోయి అన్నం పెట్టాలా. సరే పెడితే రోజు తింటూనే ఉంటది. ఇప్పుడు చూడు బావ ఇట్లా బేమానెత్తి మాట్లాడుతుందో అబద్ధాల మాటలు. ఎవరికైనా పెట్టిన వాళ్ళకు కోపం రాకుండొచ్చు, తిన్న కన్నా నియత ఉండాలి కదా బావా. జరుండు నువ్వేం ఫైర్ కాకు, నేనే పోయి మా అమ్మకు ఏదో ఒకటి చెప్పి ఏపించుకుంటాడు చేస్తుంది. నీ అవ్వ నిజంగా కాదే, పొద్దుసాన్ని మబ్బులా 4:30కో ఏమో లేచినట్టు ఒకప్పుడు సప్పుడు అయిందంటే ఇక ఇప్పటిదాకా పని చేసుకుంటేనే ఉన్నావు. ఇక స్నానాలు గిట్లా చేసుకొని తిని ఇప్పుడు గిట్లా అడ్డమొరిగినావో లేదో. మా అమ్మ నిజంగా పని వెనుక పని చెప్తున్నట్టే ఉంది. అవ్వకి ఇంత నిమ్మలం లేకుండా అయిందేందే. అంటే రోజు నేను ఉండను కాబట్టి నాకు ఎరకలేదు, ఇక డ్యూటీ పోతూనే ఉంటా. ఇవాళ ఇంటికాడ ఉన్నా కాబట్టి గిట్ల నా సంగతి. అబ్బా జరుండు, మా అమ్మకి ఎట్లా సమాధానం ఇవ్వాలో గట్లనే ఇస్తా. ఏమొద్దుతి బావా, నేను లేచి పెట్టొస్తుంది. బుక్కడు బువ్వ ఒక్క పారిగా ప్లేట్ పెడితే అయిపోతుంది కదా. నీ అవ్వ గాయించడానికి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఏమొద్దుతి బావా, ఏమనకు. నువ్వు ఒక్క మాట అంటే 10 మాటలు పుట్టించి మందందరికి 10 రకాలుగా చెప్తుంది. ఎందుకు వచ్చిన బాధ, ఊకో లేస్తున్నా. అరే వద్దు సరే, నువ్వు ఇప్పుడే ఒరిగినావు కదా, నేను చెప్తా అంటున్నా కదా. ఏమొద్దు నువ్వు లేచి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. జరుండు నేనే పెట్టొస్తా లేకుంటే. అమ్మో పెళ్ళము మొగడు లోపల రాజోరినారు. నీ అవ్వ అప్పటిసంది ఆకలి అవుతుంది తల్లి, కడుపుల పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. టైంకు తిండి తినలేక గిట్లా అల్సర్ వచ్చి పాడైతుంది. ఇక గ్యాస్ నొప్పి లేచి పాడైతుంది అని అంటే ఆగో నీ పెళ్ళం లేస్తలేదు, నువ్వు లేస్తలేవు. చూస్తున్నా ఇక గిట్లనే ఉంటదయ్యా. అమ్మా నువ్వేం ముసలి దానివి కాదు, ముడిగి దానివి కాదు, లేవ శాతన కాకుండా అసలే లేవు. ఆ ఏమైంది నీ చేతులకు మంచిగానే ఉన్నాయి కదా, పోయి బుక్కడు బువ్వ వేసుకొని తిని వండుకుంటే నిమ్మలంగా ఉంటది కదనే. ఎందుకే అగో సరిత పొద్దుగల లేచిన సంది చేస్తుందంటే పని ఇప్పటిదాకా ఒడుస్తలేదు తిడతలేదు. గంత పని ఒకదాని పానం మీద పెట్టి అగో అన్నం గిట్ల వేసుకురావాలంటే ఎట్లా శాతం అవుతుందమ్మా. నువ్వు బాలే మాట్లాడుతున్నావు. పోరాదమ్మా వేసుకొని తిను, ప్రతిదానికి కోడలికి చెప్పాలంటే కాని పని అమ్మా. అందరి గురించి ఆలోచించాలనే, బిడ్డను ఎట్లా చూసుకుంటావో కోడలు గిట్లా అట్లనే చూసుకోవాలి. ఆహా గట్లనా, అంటే చెల్లెను పెళ్లి కాకముందుకు ఎట్లా గౌరవంగా చూసుకునేది, పెళ్ళాం గిట్ల గట్ల చూసుకోవాలా. అబ్బో మంచిగున్నదా నీ కథ. నా కడుపులో పుట్టినారా నీ పెళ్ళము మంచిగా చూసుకుంటాను, గౌరవంగా చూసుకుంటాను. బాగా ఉన్నవయ్యా. సరే సరే పెళ్ళమ్మ కూడా లోపల ఉన్నారు కదా, ఉండు పోతున్నా. నేనే వేసుకొని తింటది. నా చేతులకు ఏమైనా గట్టలు పుట్టినాయా, మంచిగానే ఉన్నా కదా గట్టిగా గుర్రమోలే. అవ్వ అందరికి సావొచ్చి పాడైతుంది, నాకే రాకపాయే. ఆ దేవుడు డబ్బునిస్తే బాగుండు. అవు చూసినావా బావా, మీ అమ్మ మాట్లాడే మాటలు చూస్తుంటే నాకైతే ఒళ్ళంతా మంట లేస్తుంటది. నీ అవ్వ నిమ్మలంగా ఒక్క మాట ఇట్లా రాదేంది బావా, ఎప్పుడు రసరస కోపం మీద మాట్లాడుతుంటది. అసలు నేనంటే మీ అమ్మకు గొంతుల దాకా ఉంటది కోపం. అరే పోనీ సరే, మా అమ్మ గురించి తెలిసినాక గుట్లా నువ్వేంది అంత ఫీల్ అవుతున్నావు, అంత బాధపడుతున్నావు. పోనీ ఇంకా గంతే అని ఇచ్చిపెట్టాలే. ఇక అందరు అత్తలు ఒక తీరు ఉండరు కదా, ఇక ఒక్కరొక తీరు ఉంటారు. పోనీ నీకు ఇట్లా ఒక రోజు రాదా, నువ్వు మంచిగా అవుతావు. ఊకో. ఏంది బావా, ఎటు కాకుండా చిన్న కోడళ్ళని సీపుగా తీసి పడేస్తుంది. అదే పెద్ద కోడల దగ్గర అయితే గజ గజ కొట్టుంటది. ఇక నన్ను అయితే ఓయమ్మ అస్సలు గొరగానియదు, సీపుగా తీసి పడేస్తుంది. మందందరికి 10 రకాలుగా చెప్తుంటది. ఇక ఎవ్వరు లేకుంటేనేమో మంచిగా మాట్లాడుతుంది బావా, ఎందుకంటే అన్నిందాలు సేవ చేయాలని. ఇక
నలుగురు ఉన్నప్పుడేమో అది అట్లా ఇది అట్లా అని నా వెనకాల మస్తు చెప్తుంటది బావా, అదే నచ్చదు నాకు. ఇప్పుడు చూసినావా ఒక్క మాటకి ఎట్లా ఫీల్ అయిపోతుందో, అందుకే నాకు బాగా అనిపిస్తుంది మీ అమ్మ మాట్లాడుతుంటే. చల్ పిచ్చిదానా ఊకో, మా అమ్మ అన్నదని ఎందుకే ఫీల్ అవుతున్నావు, నేనేమన్నా అంటే ఫీల్ కావాలి, ఊకో ఊకో. ఈ కూర పాడుగాను, కూరలా ఉప్పు లేదు కారం లేదు, సప్పగా కలగబడ్డది. ఈడికే నోరు షేర్ షేర్ అయ్యి పెండ పెండ అయ్యిందని నా బాధ నాకుంటే. కూరలు పాడుగాను ఎచ్చి పచ్చి వండి పెడుతురు, ఏదో కుక్కలకు పడేసినట్టు పడేస్తురు వండి పెట్టి. ఏం చేయాలి, అలా వండుకుందాంరా దేవుడా అనుకుంటే ఎవరు కానీ ఇకపాయే. ఆగో చూడు ఎట్లున్నది, తిందామన్నా తినబుదైతలేదు. ఆగు ఆగు చూసినవా బావా, నువ్వేమో కూర కమ్మగున్నది ఎన్నడు తినలేదు తీసుంటే కూర అని అంటేవి. మీ అమ్మ చూసినవా ఎట్లా పాడుపడ్డది కూర అని అంటుంది. అవు కదనే, నిజంగా నువ్వు అన్నది కరెక్టేను. ఇక రోజు గిట్లనే టార్చర్ చేస్తట్టు నీ అవ్వ జరుండు. ఆ కూర ఎంత కమ్మగా అయింది, ఎవరు పేరు పెట్టినోళ్ళే ఉండరు. మా అమ్మ ఏంది గిట్లా మాట్లాడుతుంది, జరుండు దగ్గరకు పోయి ఆమె సంగతి ఏందో తెలుసుకుంటా అంటే కావాల్సుకొని అంటుందా, లేకుంటే నిన్ను రెచ్చగొట్టాలని మాట్లాడుతుందా అనే గజుండి మాటలు నీ అవ్వ. ఇగో ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేయరు. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం దోస్తులు, ఈ కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరిచి ఎక్కడికే తీసుకెళ్తారు. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఐఫోన్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకర్రి దోస్తులు. మరీ చెప్తున్నాముల్లా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయరి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఒక్క వీడియో చేయాలంటే మస్తు కష్టం అవుతుంది దోస్తులు. దాని కష్టానికి పక్కకు పెట్టాలంటే మీరు ఇచ్చే చిన్న లైక్ చూస్తే మాకు ఎంతో ఆనందం అవుతుంది. కాబట్టి అప్పుడు హ్యాపీగా ఉండి మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు ఈ కాన్సెప్ట్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయరులా. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడితో మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.